క్రైస్తల అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము అబ్రహాం కట్టిన 4 బలిపీఠాల గురించి నేర్చుకుందాము. మరి ఇందుకు 4 బలిపీఠాల గురించి నేర్చుకుంటున్నామంటే మన యొక్క విశ్వాస జీవితానికి 4 ఆత్మీయ ఎదుగుదలకు ఒక్కొక్క స్టెప్ లాంటిది, ఒక్కొక్క మెట్టు లాంటిది అనమాట. కాబట్టి మరి బలిపీఠ మీద బలి ప్రాముఖ్యమైనది. మరి బలిపీఠ మీద చక్కగా అమర్చాలి, చక్కగా కట్టాలన్నమాట. అయితే ఆ చక్కగా కట్టినప్పుడే, అమర్చినప్పుడే దేవుడు బలిని అంగీకరిస్తాడు. మరి ఏ పక్షినైనా ఏ జంతునైనా అది దహన బలిగా చంపబడి అర్పించాలన్నమాట. కాబట్టి మనం ఒక్కొక్క బలిపీఠం గురించి మనం నేర్చుకుంటాము. ఎప్పుడైతే బలిపీఠం మీద బలిని ఎవరైతే హృదయపూర్వకం కానుక మరి దేవుడికి అర్పిస్తారో మరి దేవుడు ప్రియమైనదిగా ఎంచుతాడనమాట, అది ఆగ్రహాన్నిస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు అబ్రహాం కట్టిన ఒక్కొక్క బలిపీఠం గురించి మనం నేర్చుకుంటాము. మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. అయితే మొదటి బలిపీఠం ఆదికాండం 12వ అధ్యాయము 1-7 వచనాలు చదివితే 7వ వచనంలో చూడండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమైన ఈ సంతానమునకు దేశం ఇచ్చినని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. మొదటి బలిపీఠమును కట్టాడనమాట. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది అనమాట. అంటే చూడండి, అక్కడ అబ్రహాం యొక్క పుట్టిన ఊరు కల్దీయుల ఊరు. అయితే బబులోను పట్టణం వస్తున్నటువంటి ఒక జాతి ప్రజలు అక్కడ నివసిస్తూ ఉంటారు. మరి ఆ అబ్రహాము మరి కల్దీయుల ఊరి నుంచి కనాను దేశానికి వచ్చాడు. అంటే అక్కడ చూడండి, అక్కడ 6-7 వచనాలు చూస్తే షెకెము అంటే భుజం అనమాట. అలాగనే మోరే అంటే అక్కడ ఇన్స్ట్రక్షన్స్, సూచనలు ఇవ్వటం అనమాట. అంటే అబ్రహాము కల్దీయుల ఊరి నుంచి కనాను దేశానికి, అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి నడుస్తున్నాడు అనమాట. చీకటిలో నుంచి వెలుగులోనికి అబ్రహాము నడుస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు చీకటి నుంచి వెలుగులోకి నడవాలి అని దేవుడు అంటున్నాడు అనమాట. మన ఆత్మీయ జీవితంలో కూడా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు చీకటిలో నుంచి వెలుగులోనికి మనం నడిపించాడనమాట. దానికి సాదృశ్యంగా అబ్రహాము ఏం చేస్తున్నాడంటే అక్కడ సింధూర వృక్షం దగ్గర, మోరే దగ్గర సింధూర వృక్షం దగ్గర చేరి అక్కడ కనాను దేశంలో అక్కడ ఒక బలిపీఠాన్ని కడుతున్నాడు. మొదటి బలిపీఠం అంటే స్తుతి బలిపీఠం. ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించుకున్నాడో మనం కృతజ్ఞతగా దేవునికి స్తుతి యాగం అర్పించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి స్టెప్, మనం దేవుడు మనల్ని రక్షించాలి, లోకం నుంచి, పాపం నుంచి, చీకటి నుంచి రక్షించుకున్న సందర్భంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తూ ఉండాలి. మనం ఎంతోమంది రక్షణ లేకుండా ఉన్నారు, మనకి దేవుడు రక్షణ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని స్తుతించాలి. దేవా, నన్ను రక్షించినందుకు స్తోత్రాలు అని మనం మొదటి స్థితి నుంచి దేవుడు విడిపించాడు కాబట్టి మనం రక్షించబడ్డాం. కాబట్టి అబ్రహాములే మనం మొదటి బలిపీఠానికి పేరు ఏంటంటే స్తుతి బలిపీఠం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగనే రెండో బలిపీఠం చూస్తే మనకి అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే అక్కడ ఉంటుంది రెండో బలిపీఠం. అక్కడ చూస్తే అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేలుకు తూర్పున ఉన్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కిట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. రెండో బలిపీఠం ఏంటంటే చూడండి, బేతేలునకు హాయికి మధ్య ఉన్న ఒక ప్రాంతానికి వచ్చి గుడారం వేసి అక్కడ, అంటే అబ్రహాము మొదట సంచారం చేస్తూ ఉన్నాడు. రెండోదిగా ఏం చేస్తున్నాడంటే గుడారం వేశాడు అనమాట. అతను గుడారం వేసి మరి బేతేలునికి హాయికి మధ్య ఉన్న గుడారం వేసి అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. అంటే రెండో బలిపీఠం ఏంటంటే మరి బేతేలు అంటే దేవుని మందిరం, హాయి అంటే మరి పాడు దెబ్బ అంటే లోకానికి సాదృశ్యం. బేతేలుకి హాయికి మధ్య ఒక ప్రాంతంలోకి వచ్చి గుడారం వేసి అక్కడ బలిపీఠాన్ని, రెండో బలిపీఠం కట్టాడు. ఈ బలిపీఠానికి పేరు ఏంటంటే ప్రార్థనా బలిపీఠం. మనం ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చి దేవుడు మొదటి స్తుతి బలిపీఠం అని చెప్పాం కదా, మనం రక్షించబడ్డ తర్వాత దేవుని మందిరానికి మనం అడుగు పెట్టాలి. సరైన మందిరాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో సరైన సహవాసం కలిగి ఉండాలి. సరైన మందిరాన్ని ఎంపిక చేసుకోవాలి, ప్రార్థన చేసుకుని సరైన సహవాసంలో మనం సరైన మందిరానికి మనం నడిపించబడాలి. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మనం మందిరానికి వెళ్లకుండా ఆగిపోకూడదు, మందిరానికి వెళ్ళాలి. ఎప్పుడైతే రెండో బలిపీఠం ప్రార్థనా బలిపీఠం బేతేలు అనే బేతేలుకి హాయికి మధ్య ఉన్న స్థలంలో అక్కడ గుడారం వేసి బలిపీఠం కట్టాడు, ప్రార్థనా బలిపీఠం, ప్రార్థన చేసినాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం మందిరానికి వెళ్ళి ప్రార్థించే వరకు ఉండాలని రెండో బలిపీఠం అనమాట, ప్రార్థనా బలిపీఠం. అలాగనే మనం మరి ఈ లోకంలో మన సాక్షులుగా నిలబడాలి. దేవుడు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, లోకమందు జ్యోతులై మనం ఏం చేయాలంట, మనం వారి మధ్య, లోకస్తుల మధ్య మన సాక్షులుగా నిలబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అనమాట. మనం లోకంలో మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటూ మందిరానికి నడిపించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. మూడవదిగా చూస్తే ఆదికాండం మరి 3వ బలిపీఠాన్ని ఎప్పుడు కట్టాడంటే ఆదికాండం 13వ అధ్యాయము అక్కడ 14-18 వచనాలు చూస్తే అదంతా మనం చదువుకున్నప్పుడు, ఇప్పుడు 3వ బలిపీఠం అక్కడ 18వ వచనంలో చూడండి,
కట్టినట్టుగా మనం చూస్తున్నాం. మూడో బలిపీఠం, ఆ బలిపీఠం పేరు ఏంటంటే, మూడో బలిపీఠం పేరు దేవుడు మరి ఆల్ట్ ఆఫ్ సపరేషన్. మొదటి బలిపీఠం పేరు ఏం పేరంటే ఆల్ట్ ఆఫ్ ప్రైజింగ్. రెండో బలిపీఠం పేరు ఆల్టర్ ఆఫ్ ప్రేయర్ అనమాట. మూడో బలిపీఠం పేరు ఆల్టర్ ఆఫ్ సపరేషన్. ఎప్పుడైతే అబ్రహాము మరి తన సహోదరుని మన కొడుకున్నటువంటి లోతు ఇద్దరు యొక్క ఆస్తి ఎక్కువైనప్పుడు ఇద్దరు సపరేట్ అయ్యారనమాట. ఇద్దరు వేరువేరుగా సపరేట్ అయ్యారు. సపరేట్ అయినప్పుడు అప్పుడు ఆ సందర్భంలో దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడైతే సపరేట్ అయ్యాడో దేవుడు మాట్లాడతాడు. మరియు చూడు అక్కడ 14 వచ్చిన లోతు అబ్రహాం విడిచిపోయిన తర్వాత యెహోవా అదిగో కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుంచి 4 దిక్కులా చూడు, ఎందుకనగా నీవు చూచు నీ దేశపతి నీకును సంతానం సకాలం కాలం ఇచ్చేదని, అందుకని నీ సంతానమును భూమి మీద ఉన్న రేణువులు విస్తరింపజేసిందని చెప్పాను. కాబట్టి ఎప్పుడైతే లోతు నుంచి సపరేట్ అయ్యాడో దేవుడు మళ్ళా ఏమన్నా దేవుడు మళ్ళీ ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, ప్రత్యక్షమయ్యాడు అనమాట. అప్పుడు అక్కడ 18 వచ్చిన ఆదికాండం 13:18 అబ్రహాము తన గుడారం వేసి యెహోవాకు బలిపీఠం కట్టాను. మూడో బలిపీఠం ఆల్టర్ ఆఫ్ సపరేషన్. అంటే ఎప్పుడైతే మనం ఈ లోకం నుంచి ప్రత్యేకంగా మనం జీవించుతామో దేవునికి మనం ఏం చేయాలంటే మనం అప్పుడు బలిపీఠాన్ని కట్టాలి. ఆ బలిపీఠం మనం ప్రత్యేకించబట్టాలన్నమాట. హెబ్రోను అంటే సహవాసం. హెబ్రోన్లోని మమ్రే దగ్గర, మమ్రే అంటే ఏంటి, బలము పొందుట. హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాను. అంటే సహవాసం కలిగి ఉండాలి. మనం ఎలాంటి సహవాసం? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన ఎందు ఎడతెగక ఉండాలి. 4 విషయాలు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42 వచనం. మనం మొదటి యొక్క బలిపీఠం మనం చూసాం కదా. లోకం నుంచి మన చీకటి నుంచి రక్షించబడ్డాం, వెలుగులకు నడిపించబడ్డాం. అది స్తుతి అనే బలిపీఠం. రెండో బలిపీఠం పేరు ఏంటంటే మనం దేవుని మందిరానికి నడిపించబడ్డాం. అది బేతేలుకి హాయికి మధ్య ఉన్న బలిపీఠం. అంటే ప్రార్థనా బలిపీఠం అనమాట. ప్రార్థన చేయాలి, మనం మందిరానికి వెళ్ళి ప్రార్థనలో ఉండాలన్నమాట. అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి, మందిరానికి నడిపించబడాలి. మూడో బలిపీఠం పేరు ఏంటంటే మనం లోకంలోకి వేరే జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రత్యేకించబట్టారనమాట. కాబట్టి హెబ్రోను అంటే సహవాసం. మనం ఏం చేయాలంటే అపోస్తుల కార్యం 2:42 ప్రకారం అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన ఎందు ఎడతెగక ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. ఆశపడుతున్నాడు. మన సహవాసం కలిగి మమ్రే అంటే బలం పొందుట, దినదినాభివృద్ధి ఆత్మీయ జీవితంలో ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఎదుగుట దేవుడికి ఎంతో సంతోషం అన్నమాట. ఆత్మీయ జీవితంలో ఎదగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అనమాట. మనం ఎక్కలేంత కొండపైకి ఎక్కాలని ఆశపడుతున్నాడు ఆత్మీయ జీవితంలో. దావీదు ఎందుకు అని అంటున్నాడు, దేవా ఎక్కలేంత కొండపైకి నన్ను ఎక్కించు అంటున్నాడు. మన ఆత్మీయ జీవితం ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు అన్నమాట. ఇప్పటికి వరకు మనం 3 బలిపీఠాలు నేర్చుకున్నాం. అబ్రహాం కట్టిన 3 బలిపీఠాలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగనే 4వ బలిపీఠం చూస్తే 22వ అధ్యాయము 7వ వచనం చూస్తే చూడండి. 22వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. చూస్తే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు మీరు నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ దహన బలి గొర్రెపిల్లేదని అడుగు. అబ్రహాము నా కుమారుడు దేవుడే దహన బలి గొర్రెపిల్లను చూచుకొని చెప్పాను. అక్కడ 9వ వచనం చూస్తే బలిపీఠాన్ని కట్టి ఏం చేస్తున్నాడు, చక్కగా పేర్చి అక్కడ ఇస్సాకును పడుకోబెడుతున్నాడు అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ అబ్రహాముకి మరి 100 సంవత్సరాల సమయంలో దేవుడు ఒక బిడ్డనిస్తాడనమాట. బిడ్డనిచ్చిన తర్వాత విందు చేసిన తర్వాత ఆ సమయంలో ఎంతో సంతోషంగా ఉన్న సందర్భంలో దేవుడు ఒక పరీక్ష పెడతాడు. 22వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆదికాండం. కాబట్టి మనకు కూడా ఒక్కొక్క సందర్భంలో దేవుడు ఒక్కొక్క పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలో దేవుడు మనం నిజంగా మొదటి స్థానము, మొదటిగా ప్రేమిస్తున్నామా, దేవునికి మొదటిగా మనం అప్పగించుకుంటున్నామా అని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. ఈ బలిపీఠం పేరు ఏంటంటే మరి ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ అనమాట. ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే దేవుడికి మనల్ని మనం అప్పగించుకుంటాం. మనం అప్పగించుకుంటాం. ఎందుకంటే మనం ఆ సందర్భం చెబుతూ ఉంటే మరి ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు తను చూపించి ఏది నేను చూపించే పర్వతానికి నువ్వు వెళ్ళు అంటాడు. మోరియా పర్వతం. దేవుడు ఒక పర్వతాన్ని ఎంపిక చేశాడు అనమాట. ఆ పర్వతానికి వెళ్ళి అక్కడ నువ్వు నీ కుమారుని బలిగా ఇవ్వాలని అంటాడనమాట. కాబట్టి దేవుడు మనల్ని మోరియా అంటే చూజన్ ఆఫ్ గాడ్ అనమాట. అంటే ఒక బలిపీఠం అనేది అక్కడ కట్టమంటున్నాడు అనమాట. కాబట్టి దేవుడు కూడా మనం ఒక్కొక్క సందర్భంలో దేవుడు మనం పరీక్ష పెడతాడు. ఆ సమయంలో మనం రోమపత్రిక 12:1 ప్రకారం మనం అప్పగించుకోవాలి దేవుడికి. దేవా ఏ పరిస్థితి వచ్చినా నేను నిన్ను వదిలిపెట్టను, నీకు మొదటి స్థానం ఇస్తాను అని మన దేవుడు సజీవ యాగంగా దేవుడు అప్పగించుకోవాలి దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. అప్పుడు అబ్రహాం కూడా తన బిడ్డకి విషయంలో విశ్వాసంతో నమ్మి మరి దేవుడు చెప్పిన స్థలానికి పోయి పర్వతానికి పోయి అక్కడ బలిగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు అనమాట.
అనమాట. కాబట్టి మనం కూడా ఏ పరిస్థితి ఏ పరీక్ష పెట్టినా కానీ దేవునికి మనం సజీవంగా అప్పగించుకుంటే దేవుడు ఆ పరీక్షలో మనకి విజయాన్ని ఇస్తాడనమాట. ఈ 4 బలిపీఠాల గురించి మనం నేర్చుకున్నాం. మొదటి బలిపీఠం ఆల్టర్ ఆఫ్ ప్రైజింగ్, రెండో బలిపీఠం ఆల్టర్ ఆఫ్ ప్రేయర్, మూడో బలిపీఠం ఆల్టర్ ఆఫ్ సపరేషన్, నాలుగో బలిపీఠం ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్. ఈ 4 బలిపీఠాలు మనకి ఆత్మీయ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని, మన ఆత్మీయంగా దినదినాము వృద్ధి ఎదగాలని, ఆత్మీయంగా మనం దేవుడికి అప్పగించుకొని, ఎప్పుడైతే శిష్యులు కొత్త నిబంధన శిష్యులు కూడా మొదట వాళ్ళ యొక్క వృత్తిని విడిచి దేవుడు దాన్ని వెంబడించేటప్పుడు సమస్తాన్ని విడిచి మనల్ని దేవునికి అప్పగించుకుని శిష్యులు ఏ రీతిగా హతసాక్షులు అయ్యారో, విశ్వాసంలో ఆత్మీయ జీవితం ఎదిగారో, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని కొరకు హతసాక్షులయ్యారో, మనం కూడా దేవుని కొరకు మరి దేవుని పని కొరకు మనం నమ్మకంగా దేవునికి సంపూర్ణ సమర్పణ చేసుకొని దేవుని పని కొరకు మనం నిలబడాలని, దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలని, దేవుని మహిమాత్మ మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు ప్రభా. అబ్రహాం కట్టిన 4 బలిపీఠాలు మాకు ఎంతో ఆత్మీయ జీవితంలో ఉపయోగపడతాయని మాకు నేర్పినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలు ప్రతి హృదయంలో ఫలింపు దయచేయమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.